80వ దశకంలో అమెరికా అధ్యక్షునిగా సేవలందించిన రొనాల్డ్ రీగన్ స్టార్ వార్స్ సిద్ధాంతం గురించి అప్పట్లో కథలుగా చెప్పుకునేవారు. స్టార్ వార్స్ పేరుతో సినిమాలు కూడా వచ్చాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అణు ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ప్రెసిడెంట్ రీగన్కు వచ్చిన ఆలోచనే స్టార్ వార్స్ ప్రోగ్రాం. అయితే అనేక కారణాల వల్ల అప్పట్లో అది సాధ్యం కాలేదు. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు దానిని గోల్డెన్ డోమ్ పేరుతో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. ట్రంప్ చేస్తున్న ఈ ప్రయత్నం నక్షత్ర సమరాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శత్రు దేశ క్షిపణి దూసుకొస్తే గగనతల రక్షణ వ్యవస్థలతో అడ్డుకోవడం ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్ యుద్ధ రీతిని సమూలంగా మార్చేనుంది. యుద్ధాన్ని ఏకంగా అంతరిక్షానికి తీసుకెళ్లనుంది. ఇందులో శాటిలైట్స్ కీ రోల్ పోషించనున్నాయి. ఫ్యూచర్లో ఈ వ్యవస్థ డిఫెన్స్ ముఖ చిత్రాన్ని సమూలంగా మారుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. గోల్డెన్ డోమ్ అనేది భూమి అంతరిక్షం నుంచి అమెరికా ఎయిర్ స్పేస్ పై కన్నేసుంచిన రక్షణ కల్పించే వ్యవస్థ. ఎట్నుంచి ఏ క్షిపణి దూసుకొచ్చినా పసిగట్టి ధ్వంసం చేస్తుంది. ఇది 4 దశల్లో పనిచేస్తుంది. క్షిపణిని ప్రయోగించే ముందే కనిపెట్టి నాశనం చేయగలదు. ఒకవేళ ప్రయోగించిన ఆరంభ దశలోనే దాన్ని ఆపేయగలదు. మార్గ మధ్యంలో ఉన్న ధ్వంసం చేస్తుంది. ఒకవేళ అన్ని దశలు దాటుకొచ్చి వచ్చిన చివరి క్షణాల్లో ఆ క్షిపణిని నిర్వీర్యం చేయగల సత్తా గోల్డెన్ డోమ్ వ్యవస్థకుంటుంది. ఇందులో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టర్ల నెట్వర్కే అత్యంత కీలకం. గోల్డెన్ డోమ్ వ్యవస్థపై కొన్ని నెలలుగా అమెరికా రక్షణ రంగ నిపుణులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. దీన్ని 3 స్థాయిల్లో అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నారు. ఏ స్థాయి అనేది వినియోగించే ఉపగ్రహాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవస్థ కోసం అంతరిక్ష ఆధారిత ఇంటర్సెప్టర్స్ని తొలిసారి కొనుగోలు చేయనున్నారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలోని గోల్డెన్ డోమ్ నిర్మిస్తామని చెప్తున్నా ఇది అంతకు మించిన క్షిపణి రక్షణ వ్యవస్థ. అమెరికాతో పోలిస్తే ఇజ్రాయెల్ విస్తీర్ణం చాలా తక్కువ. హమాస్ ప్రయోగించే వేలాది రాకెట్స్ నుంచి రక్షణకు ఐరన్ డోమ్ టెల్ అవీవ్కి ఉపయోగపడుతోంది. కానీ గోల్డెన్ డోమ్ దూర ప్రాంతాల నుంచి వచ్చే క్షిపణులనే కాకుండా అణ్వాయుధాలను కూడా అడ్డుకుంటుంది. గోల్డెన్ డోమ్కి ప్రస్తుతం $25 బిలియన్ కేటాయించారు. దీని మొత్తం నిర్మాణానికి $175 బిలియన్ ఖర్చవుతుందని ట్రంప్ చెప్తున్నారు. దీనిని వచ్చే 3 ఏళ్లలో ఉపయోగంలోకి తీసుకురావాలని ట్రంప్ సూచించారు. ఈ ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు అమెరికా స్పేస్ ఫోర్స్కి చెందిన జనరల్ మైఖేల్ గ్లూటిన్ను నియమించారు. ఆయనకు ఎయిర్ ఫోర్స్లో 30 ఏళ్ల అనుభవం ఉంది. 2021లో స్పేస్ ఫోర్స్లో చేరారు. మిసైల్ డిఫెన్స్ స్పేస్ సిస్టమ్స్లో నిపుణుడుగా పేరుంది. తన పదవీ కాలం ముగిసేలోపు పూర్తవుతుందని ట్రంప్ పేర్కొన్నా ఇందుకు చాలా టైం పడుతుందని నిపుణులు అంటున్నారు. పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి 20 ఏళ్లు పడుతుందని ఒక అంచనా. ఇక ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కొత్త క్షిపణులను అభివృద్ధి చేస్తున్నాయి. ముఖ్యంగా రష్యా, చైనా అత్యంత ఆధునిక క్షిపణులను రూపొందించాయి. వీటిని ఎదుర్కోవాలంటే గోల్డెన్ డోమ్ అవసరమని అమెరికా రక్షణ శాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటికే అమెరికా ఉపగ్రహాలను నిర్వీర్యం చేసే ఆయుధాలను చైనా, రష్యాలు అంతరిక్షంలో మోహరించాయని చెప్తున్నారు. అయితే గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. అమెరికా విశాలమైన దేశం కాబట్టి అన్ని నగరాలు గోల్డెన్ డోమ్ కింద కవర్ అవ్వాలంటే అంతరిక్షంలో ఇంటర్సెప్టర్స్తో ఒక నెట్వర్క్ని సృష్టించాల్సి ఉంటుంది. లేజర్స్ని అంతరిక్షంలోకి పంపడం అంత తేలికైన విషయం కాదు. ఇక ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా, రష్యా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తాయి. ఈ విధానం వల్ల అంతరిక్షం యుద్ధ భూమిగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు. ప్రపంచంలో అస్థిర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.